జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో మోహన్ రావుపేట గ్రామానికి చెందిన ఒక మహిళ తన పిల్లలతో కలిసి చేసిన ఫిర్యాదు అందరినీ కదిలించింది. తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీనిపై ప్రశ్నిస్తే తన తాత, మామ మరియు మరో 6 కలిసి బెదిరిస్తున్నారని సదరు మహిళ కలెక్టర్కు విన్నవించారు. గతంలో ఇదే భూ వివాదంలో తమ నాన్నను చంపారని, తమకు ఆ భూమిలో వాటా ఉందని తెలిపారు. ప్రస్తుతం తాము అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, తండ్రి హత్య తర్వాత వాటా అడగడానికి వెళ్లినప్పుడు తమపై దాడి చేసి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, దయచేసి తమ చిన్నపిల్లల కోసం ఆ భూమిని తిరిగి ఇప్పించాలని ఆ చిన్నారులు వారి తల్లి కలెక్టర్ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కత్తులతో పొడిచి చంపేసిండు. నేను కళ్ళతో చూడంగా, నా పిల్లలు నేను కళ్ళతో చూడంగా చంపేసిండ్రు. నేను అడ్డం పోతే నన్ను చేతిలో కొట్టిండ్రు. నా కొడుకు అడ్డం పోతే సుత్తబట్టి కోటే రాకేష్ కొట్టిండు. భూమి రిజిస్ట్రేషన్ వల్ల చంపేసిండ్రు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చంపేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే తప్పు చేసిండ్రు. మిగతా భూమి మొత్తము వాళ్ళు కోటే మానస పేరు మీద, కోటే రాకేష్ భార్య కోటే మానస పేరు మీద భూమి అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకొని మేము చేసుకున్న భూమిని కోర్టులో వేసిండు. కోర్టు కేసు వేసిండు. మమ్మల్ని ఎటు కాకుండా మా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉన్నది. నా 2 పిల్లలు పట్టుకుని మేము బ్రతుకుడు బాగా కష్టంగా ఉన్నది. మేము కిరాయికుంటున్నాము, వాళ్ళ ఇంట్లో ఉంటుండ్రు. మేము కిరాయికుంటున్నాము. మాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది. నా చిన్న పిల్లల్ని పట్టుకుని బ్రతకడం నాకు బాగా కష్టమవుతుంది. నాకు భూమి, ఇల్లు అన్నీ ఇప్పియాలని కోరుతున్నాను. నాకు ఏదన్నా నా పిల్లలు బ్రతుకోవడానికి ఏదైనా జాబ్ ఇప్పియమని కలెక్టర్ ఆఫీస్కి చాలాసార్లు వచ్చిన, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు భూముల విషయంగా మేమేమో చేయలేమని వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తుండ్రు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం చేయాలి. మా వంతు భూమి మాకు రావాలి, మా వాటా మాకు రావాలి. నా పిల్లలు పట్టుకొని బ్రతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మాకు ఏమి ఇస్తలేరు, ఇల్లు కూడా ఇస్తలేరు. ఇంట్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. నేను ఒక ఆడదాన్ని, ఒక ఒంటరి దాన్ని, పిల్లలు పట్టుకొని బ్రతకడం నాకు బాగా కష్టం అవుతుంది. ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది.